ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయని సీఎం జగన్ ప్రతిష్ట రోజుకు ఆకాశం నుండి పాతాళానికి పడిపోతుందన్నారు ఏపీ కాంగ్రెస్ మీడియా చైర్మన్ తులసిరెడ్డి. ఇక కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో జగన్ అరాచక పాలన కొనసాగిస్తున్నారంటూ కరపత్రాలు విడుదల చేశారు. రాష్ట్రాన్ని అవినీతి ఆంధ్రప్రదేశ్, అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చారని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి పంచముఖ వ్యూహం 6 సూత్రాల అమలుతో కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్తుందని తెలిపారు. రాష్ట్రంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్ట రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్ట ఆకాశం నుండి పాతాళానికి పడిపోతూ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో జగన్ పని అయిపోయింది. ఇప్పుడు ఎన్నికలు పెట్టిన వైకాపా పార్టీ చిత్తుగా ఓడిపోక తప్పదు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అన్ని వర్గాల వారు వైకాపా పాలన పట్ల అసంతృప్తితో ఉన్నారు. రైతులేమో రగిలిపోతున్నారు, ఉద్యోగులేమో ఉడికిపోతున్నారు, నిరుద్యోగులేమో నిరాశతో ఉన్నారు. ఈ 3 సంవత్సరాల 10 నెలల కాలంలో వైకాపా ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా, అవినీతి ఆంధ్రప్రదేశ్గా, అరాచక ఆంధ్రప్రదేశ్గా, ఆంధ్రప్రదేశ్గా, డ్రగ్గాంధ్రప్రదేశ్గా, మధ్యాంధ్రప్రదేశ్గా, జూదాంధ్రప్రదేశ్గా, బూతుల ఆంధ్రప్రదేశ్గా ఎన్ని విధాలుగా భ్రష్టు పట్టాలనో అన్ని విధాలుగా భ్రష్టు పట్టించింది. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రతిష్ట పాతాళానికి పడిపోయేటట్లు చేసింది. కాబట్టి వైకాపా ఒక మునిగిపోయే నావది.